ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వచనం, 25వ వచనం చూద్దాం. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. అంటే ప్రభువు మన పాపములను క్షమించువాడుగా ఉన్నాడు. అప్పుడు అని చెప్తున్నారు. అప్పుడు అంటే ఎప్పుడు? ఎప్పుడు మన పాపములను ప్రభువారు క్షమిస్తారు. పై వచనం చూద్దాం. మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు వాన్ని క్షమించుడి. ఎప్పుడు మనకు విరోధమేమైనా ఎవరి మీదైనా ఉన్నప్పుడు వారిని మనం ప్రార్థన చేసినప్పుడు, వారి గురించి ప్రార్థన చేసి వారిని క్షమించినప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తారంట. ఎప్పుడు క్షమిస్తారు? అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నా పాపాలు ఇంకా క్షమించబడలా. నాకింకా ఇలాంటి కష్టాలొస్తున్నాయి, ఇలాంటి నష్టాలొస్తున్నాయి, శాపం నా మీద ఇంకా ఉంది అని అనుకుంటా ఉంటారు. ప్రభు నిజంగానే నా పాపాలన్నీ క్షమించారా అని డౌట్ వస్తా ఉంటది. ఎందుకు వస్తదంటే, మనం ఎవరిని క్షమించం. మనం ఎవరిని క్షమించినప్పుడు మనకి ఏం విలువ తెలిసిద్ది? క్షమించిన గుణం యొక్క విలువ తెలిసిద్దా? క్షమించుటలో ప్రేముంటది. ఆ ప్రేమ విలువ మనకు తెలుసుద్దా? దేవుడేం చూస్తా ఉంటాడంటే, దేవుడు చూపించే ప్రేమ విలువ, దేవుడు చూపించే క్షమాపణ గుణం, ఆ యొక్క ప్రేమ విలువ, క్షమాపణ గుణం మనం ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు అంటే, మనం వాటిని కలిగి ఉన్నప్పుడు వాటి విలువ మనకు తెలిసిద్ది కాబట్టి, ప్రభువారు అప్పుడు మన పాపములను క్షమిస్తారంట. లేకపోతే క్షమించబడవని చెప్తున్నారు ప్రభువారు. కాబట్టి ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. అంటే ప్రభువు మనల్ని క్షమించినలాగున మనమును క్షమించాలంట. అప్పుడు మన పాపములు క్షమించబడతాయి. కాబట్టి ఎవరి పాపాలైతే క్షమించబడాలి అని అనుకుంటే వారు మొట్టమొదటిగా చేయవలసిన పనేంటి? వారు ఇతరులని క్షమించాలి. అప్పుడు ఆ యొక్క విలువ మనకు తెలిసిద్ది కాబట్టి దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగున్నారు. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తారు. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 1, 3లో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మన ప్రభువు మన పాపములను క్షమించువాడు. ఉదాహరణకు ఒక రాజు మారువేషం వేసుకొని చెరసాలను దర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఖైదీని చూశాడు. ఆ ఖైదీ యొక్క కథ విన్నాడు. ఆ కథ వినిన తర్వాత రాజుకు ఒక మనసు పుట్టింది. ఏంటి అంటే, ఈ ఖైదీని క్షమించి వదిలేద్దాము అని అనుకున్నాడు. అయితే అప్పుడు ఆ రాజు అతని అడిగాడు ఒక మాట. ఏమని అడిగాడంటే, "నిన్ను క్షమించి వదిలేస్తే నువ్వేం చేస్తావు?" అని అడిగాడు. అప్పుడు వెంటనే ఆ దొంగ, "ఏముంది, నన్ను బంధించిన వాళ్ళని హతమార్చడమే నా మొట్టమొదటి పని" అన్నాడు. ఇది విన్న రాజు ఈయనకి క్షమాపణ గుణం లేదు అని సైలెంట్‌గా ఆ ఖైదీని విడిపించకుండా వెళ్ళిపోయాడు. ఇతను క్షమించబడకపోవడానికి, ఇతను విడుదల పొందకపోవడానికి కారణం ఏంటి? అతని మనసు. అతనికి క్షమాపణ గుణము లేదు. క్షమాపణ విలువ తెలీదు. ప్రేమ విలువ తెలీదు. కాబట్టి అట్లా విలువ తెలియని వారు పట్ల దేవుడు కార్యాలు జరిగించలేడు. ఎవరైతే తమ పాపాలను క్షమించాలి అని అనుకుంటున్నారో, వారికి అటు విలువ తెలియాలంటే వారి మీద ఎవరైతే నేరారోపణ చేస్తున్నారో, ఎవరైతే నిందలు వేస్తున్నారో, ఎవరైతే ఆయన మీద అన్యాయం చేస్తున్నారో వారిని క్షమించగలిగితే ప్రభువారు అతని పాపాలని క్షమించగలడు. కాబట్టి అందుకనే ప్రభువారు మీరు క్షమించిన ఎడల నేను మీ పాపాలని క్షమిస్తాను అన్నారు. అంటే మన పాపాలు క్షమించబడకపోవటానికి కారణం ఎవరు అంటే మనమే. మన పాపాలు మనం క్షమించబడాలి అంటే మనం ఇతరుల పట్ల క్షమాపణ గుణం కలిగి ఉండాలి. మన పాపాల పట్ల క్షమాపణ కలగకుండా ఉండడానికి కారణం కూడా మనమే. ఎవరి మీద మనం క్షమాపణ గుణం చూపకపోతే ప్రభువారు మన మీద క్షమాపణ గుణం చూపలేరు. కాబట్టి ప్రభు చెప్పిన మాట ప్రకారం ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. క్షమాపణ గుణము క్రైస్తవ జీవితానికి మొట్టమొదటి మెట్టుగా ప్రతి క్రైస్తవుడు భావించవలసిందిగా ప్రభువారు చెప్తున్నారు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావం ప్రభువుకే చెందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.